అవుతుంది కదా. సో దీని అప్లికేషను గ్రాబ్, 2 హ్యాండ్స్ గ్రాబ్ చేసినప్పుడు రిలీజ్ చేసుకోవడానికి మనకి ఈ మూమెంట్ అనేది. ఓకే, ఏం చేస్తున్నాము, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ముందుకు వస్తుంది, రైట్ హ్యాండ్ మీదకి వస్తుంది, అవునా. లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తుంది. సేమ్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎందుకు ఈ మూమెంట్ ఎందుకు అంటే స్టెబిలిటీ కోసం. ఈ పొజిషన్లో మనం ఫైట్ చేయలేం, నార్మల్ ఈ పొజిషన్లో ఉండి ఫైట్ చేయగలం, లేదా ఫైటింగ్ పొజిషన్లో ఉండి ఫైట్ చేయగలం, అవునా. అందుకోసము ఈ మూమెంట్. సో ఇదేమో దానికి, ఈ హ్యాండ్ పట్టుకున్నప్పుడు సేమ్ టు ద లెఫ్ట్ సైడ్, మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం. 1 క్లియర్. ఒకవేళ 2 హ్యాండ్స్ పట్టుకుంటే సేమ్, అది అప్పుడు కూడా 1 టైట్ టైట్, ఓకే టైట్, 1 టు రిలీజ్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ 1 ఇమీడియట్గా. ఒకవేళ ఆపోజిట్ హ్యాండ్ పట్టుకుంటే, ఇప్పుడు సేమ్ హ్యాండ్ పట్టుకుంటే ఇట్లా చేస్తున్నాం మనం, ఓకే రిలీజ్ చేయడానికి. ఈ హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఇది చేస్తున్నాం. ఒకవేళ ఆపోజిట్ హ్యాండ్ పట్టుకుంటే దానికి కూడా వేరే ఉంటుంది. ఇఫ్ యూ క్యాచ్ మై ఆపోజిట్ హ్యాండ్ సేమ్. ఒకవేళ ఈ హ్యాండ్ పట్టుకుంటే కనుక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాకింగ్ సిస్టమ్ ఉన్నాయి. సో రిస్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క టూల్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఇందాక మనం చంచువాన్ పిల్లే చేసినాం కదా, అది యూజ్ అవుతుంది. ఆపోజిట్ పట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను చేసిన లాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, 2 హ్యాండ్స్ పట్టుకుంటే సేమ్ చంచువాన్ పిల్లే మనకి యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చంచువాన్ పిల్లే.